తగ్గేదిలే. పుష్ప సినిమాలో ఈ డైలాగ్ తమిళనాడు రాజ్భవన్లో గట్టిగా వినిపిస్తోంది. ఇటు గవర్నర్ రవికి అటు డిఎంకే ప్రభుత్వానికి మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న వార్ పీక్స్కు చేరుకుంది. స్టాలిన్ సర్కార్తో గవర్నర్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎక్కడా తగ్గడం లేదు. మొన్నటికి మొన్న నీటి మినహాయింపుపై రచ్చ నడిచింది. ఇప్పుడేమో కొత్త పంచాయతీ మొదలైంది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకంపై స్టాలిన్ ప్రభుత్వం పంపిన ఫైల్ను గవర్నర్ వెనక్కి పంపించేశారు. దీంతో హీట్ మరింతగా పెరిగింది. రచ్చ రసవత్తరంగా మారుతోంది. ఇంతకీ గవర్నర్కు గవర్నమెంట్కు మధ్య ఎక్కడ చెడింది? బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోటే ఎందుకు ఇలా జరుగుతోంది? బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో పరిస్థితి గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లుగా మారింది. రాజ్భవన్లు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ నుంచి తమిళనాడు వరకు, అటు ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఎక్కడ చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. తమిళనాడు పంచాయతీ రచ్చరేపుతోంది. అక్కడి స్టాలిన్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు గవర్నర్ ఆర్ఎన్ రవి. ఆయన ఉద్దేశపూర్వకంగానే వివాదాలు సృష్టిస్తున్నారన్నది స్టాలిన్ సర్కార్ ఆరోపణ. కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్లో నడుస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పనిలో ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ముందు నుంచి తమిళనాట డిఎంకే ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. ప్రభుత్వం పంపే బిల్లులు, ప్రతిపాదనలను తొక్కిపెడుతున్నారని డిఎంకే నేతలు బహిరంగ విమర్శలే చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు గవర్నర్ ఆర్ఎన్ రవి ముప్పుగా పరిణమించారని, ఆయన్ను వెంటనే పదవి నుంచి తప్పించాలని రాష్ట్రపతికి ఆ మధ్య అధికార డిఎంకే లేఖ కూడా రాసింది. ఆ మధ్య అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత పొంగల్ ఇన్విటేషన్ పేరుతో ప్రభుత్వంపై దంగల్ ప్రకటించారు గవర్నర్. ఇలా ఒకదాని వెంట ఒకటి రచ్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అవే పంచాయతీలు తమిళనాట నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీని కేంద్రానికి పంపాలని ప్రభుత్వం కోరితే దానికి గవర్నర్ రవి సింపుల్ గా నో చెప్పారు. నీట్ ఉండాల్సిందేనని, రాష్ట్రం అందులో నుంచి తప్పుకుంటే రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరుగుతుందని, కాబట్టి తాను అందుకు ఒప్పుకోనని తేల్చి చెప్పేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ కేంద్రానికి పంపకుండా పక్కన పెట్టేశారు. ఆ సమయంలో ఇటు ప్రభుత్వం నుంచి మాటల తూటాలు పేలాయి. ఇప్పుడు తమిళనాడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించి సరికొత్త చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫైల్ను ఆమోదించకుండా గవర్నర్ పక్కన పెట్టారు. ఆమోద ముద్ర వెయ్యాలంటే మరిన్ని వివరాలు కావాలంటూ గవర్నర్ కార్యాలయం ప్రభుత్వానికి లేఖ రాసింది. అలాగే తమిళనాడు కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన మోడల్ సిలబస్ ను యూనివర్సిటీలు పాటించాల్సిన అవసరం లేదని గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గవర్నర్ తీరును డిఎంకే వర్గాలు తీవ్రంగా ఖండించాయి. అయినా గవర్నర్ తగ్గేదే లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 13 ముసాయిదాలు రాజ్భవన్ ఇప్పటికే పక్కన పెట్టేసింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన డిఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారంలో అత్యుత్సాహాన్ని గవర్నర్ ప్రదర్శించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇది చాలదన్నట్లుగా గుట్కా తదితర కేసుల విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక విషయంలో అన్నా డిఎంకే మాజీ మంత్రులకు అభయం కల్పించే విధంగా గవర్నర్ కొత్త మెలికలు పెట్టారు. ఈ తరహా నిర్ణయాలన్నీ వివాదం మరింత ముదిరేలా చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పంపించే ప్రతి నివేదికను కొద్ది రోజులు పెండింగ్ లో పెట్టడం, తరువాత వెనక్కి పంపించడం గవర్నర్కు పరిపాటిగా మారింది. నీట్ వ్యవహారంలోనే డిఎంకే నేతలంతా గవర్నర్కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు చేపట్టారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్తో పాటు మరికొందరు గవర్నర్ను ఏకవచనంతో పిలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అయినా గవర్నర్ రవి వెనక్కి తగ్గకుండా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు టీఎన్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై రచ్చ పీక్స్కు చేరుకుంటోంది. ఈ చైర్మన్ పదవిని భర్తీ చేయడానికి జూన్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చైర్మన్తో పాటు మరో 8 మంది సభ్యుల నియామకానికి ఆమోద ముద్ర వేయాలని రాజ్భవన్ కు పంపించిన సిఫార్సును 2 నెలలుగా పెండింగ్లోనే ఉంది. తాజాగా దీనిపై స్పందించిన రాజ్భవన్ కార్యాలయం మరిన్ని వివరాలు అడగడం మంట పుట్టించింది. అలాగే నిబంధనల ఉల్లంఘనలను ఎత్తిచూపుతూ నివేదికను వెనక్కి పంపించారు. అయితే టీఎన్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్న నేపథ్యంలో గవర్నర్కు వివరణ ఇవ్వడమా, లేదంటే తన అధికారాలను ప్రయోగించి నేరుగా సీఎం నిర్ణయం తీసుకుంటారా అనే దానిపై తమిళనాట చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో గవర్నర్ అగ్నికి ఆజ్యం పోసేలా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు వ్యతిరేకంగా విద్యా సంస్థలకు లేఖలు రాయడం రచ్చకెక్కింది. ఈ రచ్చ ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. నిజానికి రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన అధికార కేంద్రాలు 2 ఉండవు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పూర్తి అధికారం. గవర్నర్ది రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మాత్రమే. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎక్కువవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలనాపరంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా మంత్రివర్గమే అసెంబ్లీకి, ప్రజలకు జవాబుదారీ. గవర్నర్కు ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై గవర్నర్లు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం వివాదాలకు కారణమవుతోంది. రాజకీయంగా రచ్చరేపుతోంది.